రేగడి లక్ష్మణరావు గారు, ఏంటి అమరావతి అవినీతి పని ఏం చెప్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ది డెక్ బిల్డింగ్ కట్టారు. ఎంత ఖర్చుతో కట్టారు ఏంటనేది చాలా క్లియర్గా వివరించారు వెంకటరెడ్డి గారు. రిషికొండలో పర్యాటక సంస్థకు సంబంధించి, పర్యాటక శాఖకు సంబంధించి అద్భుతమైన బిల్డింగ్లు కట్టారు. మరి ఏంటి, ఏం కడుతున్నారు ఇక్కడ? ఈ 14,000 కోట్లు ఏంటి ఒక సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకి కలిపి? సరే, ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి అందరూ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టినటువంటి భవనాలకి సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండడానికి, ఆయన సత్యమాని గారు ఉండడానికి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక తప్పుడు ఆరోపణలు చేసి ప్రసారం చేశారండి గట్టిగా. అవును. మరి 400 కోట్లు ఖర్చు పెట్టి శాశ్వతమైనటువంటి భవనాలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యోగా పేరు చెప్పి 300 కోట్ల రూపాయలు తగలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజను, అలాగే ఈ రోజున మనం చూస్తే సచివాలయం పేరు చెప్పి సుమారు 9,100 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు. అంటే గతంలో తాత్కాలిక సచివాలయానికి 2,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. గతంలో కట్టినటువంటి హైకోర్టు భవనానికి సుమారు 1,200 నుంచి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ గాల్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే శాశ్వత భవనాలు కడతానన్నప్పుడు తాత్కాలికమైన భవనాలు ఎందుకు కట్టారు? అక్కడ మేము శాశ్వతమైనటువంటి భవనాలు కడితే ప్రభుత్వ ధనం, ప్రజాధనం వృధా అయిందని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మరి సోకాల్డ్ మీడియా, ఎల్లో మీడియా అంతా కూడా వాళ్ళకి భజన చేస్తున్న మీడియాలందరూ కూడా వాళ్ళకి కళ్ళు కనబడట్లేదండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అమరావతిలో ఒక నీటిపారుదల శాఖలో మనం ఏదైతే ఎత్తుపోతల పథకం కింద వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో 1,000 కోట్ల రూపాయలు అక్కడ క్వాంటం కట్టినటువంటి టవర్స్ వైపు నిల్వ ఉంచిన వాటర్ని తోడడానికే మరి 1,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. అమరావతి పేరు చెప్పి బంగారం ఇచ్చే బాతుగుడ్డు, మనం ఎలాగైతే చిన్నప్పుడు కథ నేర్చుకున్నామో ఒక బంగారం కోడిగుడ్లు పెట్టే ఒక బాతు ఏ రకంగా అయితే మరి ఆ కథ మనం విన్నామో, ఈ రోజున బంగారం గుడ్లు పెట్టే అమరావతి అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక బాతులాగా చూస్తూ ఉన్నారు అమరావతిని. కానీ ఆ కథలో అతను దురాశ ఎక్కువై, అత్యాశ ఎక్కువయ్యి ఆ బాతుని కోసుకునేస్తాడు. లోపల గుడ్లుంటాయి, అన్నీ తీసుకోవచ్చు ఒకేసారని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. ఆయనకి విజన్ ఉంది కాబట్టి ఒక్కొక్క గుడ్డు పెట్టనిస్తారు తెలివిగా. ఒకసారి శాశ్వత సచివాలయం, ఇంకోసారి అది తాత్కాలిక సచివాలయం, ఒకసారి తాత్కాలిక అసెంబ్లీ, ఇంకోసారి శాశ్వత అసెంబ్లీ. అట్లా ఒక్కొక్క గుడ్డు పెట్టుకుంటూ పోతుంటే ఆదాయం ఉంటుంది బాగా. బంగారు గుడ్డు సార్, ఇప్పుడు డ్రైనేజీలకి 1,027 కోట్ల రూపాయలు వెచ్చించమన్నారు సార్. సరే, డ్రైనేజీలు ఏమైనా వెండి బంగారంతో వేస్తూ ఉన్నారా మిక్స్ చేసి? లేదా రోడ్లకి ఏమైనా ప్లాటినం కానీ బంగారం కలిపి వేస్తూ ఉన్నారా? 1 కిలోమీటర్కి 1,2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడతారు సార్ వీళ్ళు. అంటే కిలోమీటర్కి 180 కోట్లు, 180 కోట్లు అక్షరాల. ఇది ప్రపంచ చరిత్రలోనే లేదు. ఇది ఒక పక్కన సింగపూర్ అంటారు, ఒక పక్కనేమో న్యూయార్క్ అంటారు, ఒక పక్కనేమో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రాజధాని సిడ్నీ పేరు చెప్తారు. అంటే ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్నటువంటి రాజధానులన్నింటినీ కూడా నిర్మించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతిని మనం నవ్వకూడదు సార్. నవ్వితే మనం ఇదవుతాం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అవినీతిని ఏ విధంగా చేయాలి, అవినీతితో వచ్చినటువంటి అమౌంట్ని మనం ఎలాగా మన రాష్ట్రం నుంచి మనం ఏ రకంగా మనకున్నటువంటి అనువాయులకు కానీ, మన అనుచరులకు కానీ ఏ రకంగా మనం ఇది వాళ్ళని సంపన్నులుగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అవినీతిని పంపదించడానికి ముందుగానే ఉంటారండి. మనకు తెలుసు, అమరావతి సర్కార్ ఏవైతే వీళ్ళు ఫస్ట్ 50,000 ఎకరాలు, తర్వాత ఇంకొక 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారండి. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కదా, మీరు ఎప్పుడు ఖర్చు పెడతారు? మీరు ఇప్పటికీ మీరు ఖర్చు పెట్టింది అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానా అని మీరు చెప్తూ ఉన్నారు. సో తీరా చూస్తే 47,360 కోట్ల రూపాయలు మీరు ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చారు అమరావతి పేరు చెప్పి. కానీ మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలు కదా, ఇంకా 2,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు? ఎకరాకి మీరు చెప్పిన విధంగానే ఒక ఎకరాకి సుమారు 1,000-2,000 కోట్ల రూపాయలు వేసుకుంటే మరి 2,000 కోట్లు అవుతా ఉంది కదా, 2,00,000 కోట్లు అవుతా ఉంది కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఆయన
ఎకరాకు 2 కోట్లు ఖర్చు ఈ కేవలం ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి మౌలిక వసతులు కల్పించాలి. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రోడ్లు పైప్ లైన్లు వేసుకోవడానికి 2 లక్షల రోడ్లు కోట్లు పైప్ లైన్ వేయడానికి ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు అంటే నాకు తెలిసినంత ప్రపంచంలో ఎక్కడ కూడా వేయరండి. అమెరికాలో కూడా నాకు తెలిసి 1 కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడట్లా. రైట్. సో అటువంటి అవినీతి మీద కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఉంటారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్నప్ చేశారండి, ఇగో రిషికొండ వైపు అని చెప్పి ఇంకోటి అన్నారు కదా. మరి ఈ రోజున ఇంత అవినీతి జరుగుతుంది అమరావతిలో. అమరావతి పేరు చెప్పింది 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతూ ఉంది. దీని మీద ఎందుకు ప్రశ్నించట్లా? పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అనేది రావాలి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం వస్తే ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిజంగా ఆయన ఒక ఆలోచించే విధానంలోకి వెళ్తాడని అనుకోవచ్చండి.